Hi viewers, my name is Suryababu from Skit Computers Ramchandrapuram. మీకు ఎక్సెల్ యొక్క ఫండమెంటల్ ఎలా ఉంటాయి, ఎక్సెల్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎక్సెల్ని యూజ్ చేసి మనం ఏమేమి చేయొచ్చు అని కొన్ని ఫండమెంటల్ మనం చూద్దాం. ఎక్సెల్ నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఎక్సెల్ అనగానే ఎక్సెల్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డేటా ఎంట్రీ పర్పస్ అనమాట. సో ఎక్సెల్లో విండో చూస్తే ఎలా ఉంటుంది, దీన్ని మెనూస్ అంటారు. ఇది ఫైల్ మెనూ. ఈ ట్యాబ్స్లో నంబర్ ఆఫ్ ట్యాబ్స్ కలిగి ఉంటుంది. ఇది ఈ ట్యాబ్ ఒక్కొక్క ట్యాబ్ దీన్ని రిబ్బన్ అంటారు. ఈ రిబ్బన్ నంబర్ ఆఫ్ ఆర్ట్స్ కలిగి ఉంటుంది. హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్మస్, డేటా, రివ్యూ, ట్యాబ్, వ్యూ, పవర్ పాయింట్, ఇలా నంబర్ ఆఫ్ ఆర్ట్స్ కలిగి ఉంటుంది. ఇందులో హోమ్ అనేది క్లిప్ బోర్డ్ అనే పార్టు, ఫాంట్ అనే పార్ట్. అంటే క్లిప్ బోర్డ్ అంటే కట్, కాపీ, పేస్ట్ ఈ పార్ట్స్ వస్తాయి. ఫాంట్కి సంబంధించి డిజైన్స్ చేసుకోవడానికి, మన స్టైల్స్ మార్చుకోవడానికి ఫాంట్ అనే ఆప్షన్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం టైప్ చేసినటువంటి సెల్స్ లేదా నంబర్స్ దాన్ని ఏ రకంగా అలైన్మెంట్ చేసుకోవచ్చు అనేది అలైన్మెంట్లో చూసుకోవచ్చు. ఇక నంబర్స్ని డెసిమల్స్ లేదా సింబల్స్, నంబర్స్ ముందు డాలర్ సింబల్ కానీ లేకపోతే పర్సంటేజ్ కానీ ఇవ్వాలంటే మనం ఈ నెంబర్స్ అనే పార్ట్లు మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం అప్లై చేసిన టేబుల్కి స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. సెల్స్ మనకు కావాలన్నా తీసేయాలన్నా, ఒకవేళ షీట్ కావాలన్నా ఈ సెల్స్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక ఎడిటింగ్, సెల్స్ని మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు, షార్ట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ ఆర్డర్ 1 to 3 లేదా 0 to 9 లేదా 9 to 0, A to Z లేదా Z to A, ఇలాంటి ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం ఇలాంటివన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. సెల్స్ ఫైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ట్యాబ్ ఉంటుంది. ఒక్కొక్కటి మీకు 1 by 1 ఫర్దర్ లెసన్స్లో మీకు వివరించడం జరుగుతుంది. ఈరోజు షీట్ యొక్క ఇంట్రడక్షన్, డేటా అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలని మనం చూద్దాం. ఈ షీట్లో ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, వీటిని కాలమ్స్ అంటారు. అనగా వెర్టికల్ లైన్స్ని కాలమ్స్ అంటారు. ఏ అనేది, ఈ కాలమ్స్ అనేది ఏ నుంచి స్టార్ట్ అవి ABCDEFGHIJKLMNO. ఇక్కడ జెడ్ కంప్లీట్ అయిపోయింది. అయితే జెడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏఏఏబి ఇలా ఏజెడ్ వరకు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏజెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిఏబిబి ఇలా చూసుకుంటూ పోతే ఎక్సెల్లో 2003లో ఐవి వరకు అనగా 256 కాలమ్స్ ఉంటాయి. కానీ 2013 అదేవిధంగా ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్స్లోకి వెళ్తులోకి ఎక్స్ఎఫ్డి ఉంటాయన్నమాట. అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 15,000 కాలమ్స్ ఉంటాయి. 15,000 కాలమ్స్ ఉంటాయి. సో ఒకేసారి ఏ నుంచి ఎక్స్ఎఫ్డి వెళ్ళాలంటే మీ కీబోర్డ్లో ఉన్నటువంటి రైట్ యారో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు కంట్రోల్ పట్టుకోవాలన్నమాట. కంట్రోల్ పట్టుకుని రైట్ యారో ప్రెస్ చేయగానే చివరికి వెళ్ళిపోతాం. అదేవిధంగా స్టార్టింగ్ అనగా ఏకి వచ్చేయాలంటే కంట్రోల్ పట్టుకుని లెఫ్ట్ యారో ప్రెస్ చేయాలి. రైట్ యారో ప్రెస్ చేస్తే చివరికి వెళ్ళిపోతాం. లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే స్టార్టింగ్ వస్తాం. కంట్రోల్ ప్లస్ రైట్ యారో, కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో. సో ఈ విధంగా షీట్ హార్జెంటల్ విడ్త్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇక వీటిని హార్జెంటల్ లైన్స్ని మనం రోస్గా పిలవచ్చు. రోస్ అంటే 1 2 3 4 5 వీటిని రోస్గా పిలవచ్చు. ఇవి 1 స్టార్ట్ అయ్యి కిందకు వస్తులోకి ఇంచుమించు 10,48,576 సెల్స్ ఉంటాయి. కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో ప్రెస్ చేస్తే చివరికి వచ్చేస్తాం. 10,48,576.
అదేవిధంగా కంట్రోల్ పట్టుకుని అప్ యారో ప్రెస్ చేస్తే పైకి వెళ్ళిపోతాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ సెల్స్ అంటారు. ఎక్కడైతే రో కాలం కలుస్తుందో దాన్ని సెల్ అంటారు. ప్రతి సెల్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ నెంబర్ టైప్ చేశాను. దీని యొక్క అడ్రస్ ఏమవుతుందంటే సి అనే కాలంలో ఉంది కాబట్టి 3 అనే రోలో ఉంది కాబట్టి దీని అడ్రస్ C3 అవుతుంది. ఒకవేళ మీకు అడ్రస్ తెలియాల్సి వస్తే పైన C3 అని ఉంది, దీన్ని చూడవచ్చు మీరు, నేమ్ బాక్స్ అని. సో మన ఫార్ములా రాయాల్సి ఉంటే కనుక ఫార్ములా బార్లో రాయొచ్చు. దీన్ని మనం ఎలా రాయాలనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఎంట్రీ చేద్దాం. ఇక్కడ శాంపుల్గా ఎలా చేయాలి అనేది మీకు నేర్పిస్తాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ సెల్కి వచ్చి నేమ్ అని టైప్ చేసుకున్నాను. అంటే ఒక 10th క్లాస్ మార్క్స్ని ఎంటర్ చేస్తున్నాను. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇక టోటల్, యావరేజ్. ఇక రాము అనే అతను ఉన్నాడు, అతనికి మార్కులు వచ్చినాయి. మనం ఏది ఎంటర్ చేయాలన్నా ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలంటే ట్యాబ్, కీబోర్డ్లో ఉన్నటువంటి ట్యాబ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు మీరు. ఇక టోటల్ మీరు చెయ్యొద్దు, యావరేజ్ కానీ ఆటోమేటిక్గా సిస్టమే చేస్తుంది. అది ఎలాగనేది లాస్ట్లో చెప్తాను కంప్లీట్గా. అదే రాజు, వాసు, సరే, సోమ్యల్. ఇలా కొంతమంది స్టూడెంట్స్ని ఎంటర్ చేసిన తర్వాత టోటల్ రావాలంటే మనకి టోటల్ దగ్గరకు వచ్చి ఒక ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు సమ్ అని ఎంటర్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి, ఆ బ్రాకెట్ ఏంటంటే షిఫ్ట్ పట్టుకుని 9 ప్రెస్ చేస్తే బ్రాకెట్ వస్తుంది. 2 రకాల బ్రాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రాకెట్ ఏంటంటే షిఫ్ట్ పట్టుకుని 9 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ సెల్ ఎండింగ్ సెల్ అడ్రస్ ఇస్తే సరిపోద్ది. అంటే స్టార్టింగ్ సెల్ అడ్రస్ అంటే ఉదాహరణకి తెలుగు అడ్రస్ ఏమవుతుంది, బి అనే కాలంలో ఉంది, 2 అనే రోలో ఉంది. సో దీని అడ్రస్ మీకు ఇక్కడ B2 అని మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే దీని దగ్గర ప్రెస్ చేస్తే పైన చూపిస్తుంది. వెంటనే ఇక్కడ B2 అని వచ్చింది. వెంటనే మీరు ఇస్టు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇస్టు అప్పుడు B2 రిపీట్ అయిపోద్ది. దాన్ని బ్యాక్ స్పేస్ కొట్టి డిలీట్ చేయాల్సింది. అప్పుడు మళ్ళీ ఈ ఎండింగ్ సెల్ అయినటువంటి ఇది మ్యాథ్స్. సో ఇది ఏమవుతుందంటే G2 అవుతుంది. సో డైరెక్ట్గా G2 టైప్ చేయొచ్చు, లేదా దీని మీద క్లిక్ చేయొచ్చు. అప్పుడు G2 అయింది. వెంటనే మీరు ఎంటర్ ప్రెస్ చేయొచ్చు, లేదా బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. టోటల్ వచ్చేస్తుంది. అదేవిధంగా యావరేజ్ని కూడా సేమ్ ఫార్ములా ఈక్వల్ టు, కానీ ఇక్కడ ఇందాక సమ్ అని వచ్చింది, ఇక్కడ యావరేజ్ అని వస్తుంది అనమాట. యావరేజ్ స్పెల్లింగ్ తెలియకపోతే మీకు కింద వస్తుంది చూడండి, యావరేజ్ అని కింద చూపిస్తుంది. ఒకవేళ తెలియకపోతే వెంటనే బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ B2 ఇస్టు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్పేస్ కూడా డిలీట్ చేసి ఈ యొక్క ఎండింగ్ సెల్ అయినటువంటి G2ని క్లిక్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు టోటల్ వచ్చేసింది, యావరేజ్ వచ్చింది. ఇలా 100 మంది స్టూడెంట్స్ ఉన్నా కానీ 200 మంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అందరికీ ఫార్ములాలు రాయాల్సి ఉంటుందా? అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కరికి రాస్తే చాలు, ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ టోటల్ దగ్గరకు వచ్చి చివరికి వస్తువులకి ప్లస్ పాయింట్ వచ్చింది. ఆ ప్లస్ పాయింట్ని పట్టుకుని కిందకి డ్రాగ్ చేస్తే లెఫ్ట్ మౌస్ పట్టుకుని డ్రాగ్ చేస్తే కిందకి వస్తుంది. అదేవిధంగా యావరేజ్కి వెళ్ళి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఆ ప్లస్ పట్టుకుని కిందకి లాగండి. లేదా మరొక మార్గం ఉంది, కంట్రోల్ Z కొట్టి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఈ 2 సెల్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ రాగానే వెంటనే డబల్ క్లిక్ చేసేయండి. వెంటనే ఆటోమేటిక్గా అక్కడ టోటల్ యావరేజ్ అని వస్తుంది.
అంటే ఫస్ట్ రోకి మనం కష్టపడాల్సి ఉంటుంది, ఫార్ములాస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నుంచి ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి వచ్చేస్తుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్కి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ స్టూడెంట్కి ఇక్కడ ఉన్నటువంటి సామ్యూల్ అనే అతనికి టోటల్ యావరేజ్ని కొంచెం ఒక సెల్ పట్టుకుని ఒక సెల్ ఎక్స్ట్రా లాగుతున్నాను కిందకి. ఇక్కడ 0 సంథింగ్ కోడ్ చూపించింది. అంటే ఇక్కడ టోటల్ రావాలి, యావరేజ్ రావాలి. ఇక్కడ ఎవరో లేరు కాబట్టి ఇక్కడ ఈ విధంగా చూపించింది. ఇప్పుడు ఎవరినైనా యాడ్ చేద్దాం. రాణి చూడండి, నేను ఎంటర్ చేస్తుంటే అక్కడ టోటల్ వచ్చేస్తుంది, అదేవిధంగా యావరేజ్ వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు వంశీ అని ఒక అతన్ని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మార్క్స్ ఎంటర్ చేస్తుంటే అక్కడ టోటల్ రావట్లేదు, యావరేజ్ రావట్లేదు. అంటే ఒక స్టూడెంట్ మాత్రమే డ్రాక్ చేస్తూ వచ్చిందనమాట అనుకోవచ్చు మీరు. కానీ మీరు చూడండి ఒకసారి ఏమవుతుందో, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్ని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ పైన టోటల్లోను యావరేజ్ను ఫస్ట్ స్టూడెంట్కి మాత్రమే మనం ఫార్ములా రాస్తే మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా ఫార్ములాస్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. ఈ ఫార్ములాస్ మనం ఒకసారి చూడాలనుకుంటే ఇక్కడ సమ్లో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఫార్ములా బార్లోకి వెళ్ళి ఆ ఫార్ములా మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అడ్రస్లు చూడాలంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి అడ్రస్ కూడా. ఇలా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్న డేటా ఎంట్రీ ఈ విధంగా మనం ఎంటర్ చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్. ఓకే.